అబ్బా! జీహెచ్ఎంసీ‌లు అంటే జీహెచ్ఎంసీలే పోరి. వాళ్ళకి పోటీ ఎవరు రారు, వాళ్ళకి సాటి ఎవరు లేరు. సామాన్యులైన, కేంద్ర మాజీ మంత్రులైనా, లీడర్లైనా ఎవ్వలైనా సరే మాకెవలైనా ఒకటే అంటుర్రు గదా! మీరు దరఖాస్తు పెడితే మేము పని చేయాలనా? మాకేం పని లేదనుకుంటున్నారా? మీ పని చేసి పెడతానికే ఈడున్నామా మేము అన్నట్టే అలవాటైన తీరులో అద్భుతంగా పని చేస్తుర్రనే అంటున్నారు అంతా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న చిరంజీవి సార్ ఇంటి చుట్టూ రిటైనింగ్ వాళ్ళు రిపేర్ చేపిస్తందుకు పోయిన నెల 5 తారీఖు నాడు జీహెచ్ఎంసీ‌లకు దరఖాస్తు పెట్టిండు సారు. మీరు వచ్చి ఒకసారి చెకింగ్ చేసి ఈ కాగితం అప్పచెప్పి పోర్రి దరఖాస్తు ఇచ్చిండు. అయితే నెల పోయి 2 నెలల దగ్గరకు వస్తున్నది కానీ జీహెచ్ఎంసీ‌లకు తిరువాటం కానట్టున్నది. సారోళ్ళ ఇంటికి వచ్చింది లేదు, చూసింది లేదు, రిపోర్ట్ రాసుకొని పోయింది లేదు. సార్లకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ? వాళ్ళు ఏమైనా పబ్లిక్ పని చేస్తే అందుకున్నారు కాదు కదా. ఇక అదే రీతిలో రానట్టున్నారు. నా ఇంటి గోడ నేను కట్టుకున్నా మళ్ళీ రూల్స్ పేరు చెప్పి గోడ కట్టొద్దని మీదకు వస్తారు. ఈ జంజాటం ఎందుకని ముందు జాగ్రత్త కొద్దీ నేను మున్సిపాలిటీ వాళ్ళకు దరఖాస్తు పెట్టుకుంటే అసలే కాంతలేరు. ఇప్పటికైనా నేను పెట్టిన దరఖాస్తును తీసుకొని నా ఇంటి రిటైనింగ్ వాళ్ళని చూసి రెగ్యులరైజ్ చేసేటట్టు చూడురని చిరంజీవి సారు ఏకంగా హైకోర్టుకే పోయిండు. ఇక జీహెచ్ఎంసీలు పోయి చూసి చట్ట ప్రకారంగా అదేందో పనిచేయరని జీహెచ్ఎంసీలకు ఆర్డర్ వేసింది హైకోర్టు.